మంత్రం 2. ఓ రుద్ర, నీ బాణం శాంతంగా ఉండని, నీ ధనస్సు సౌమ్యంగా ఉండని, నీ బాణం శివంగా, శాంతంగా ఉండని, మమ్మల్ని సంతోషంగా ఉంచు. వివరణ మరియు ఆధారాలు. 1. దివ్య బాణాల శక్తులు. ఈ మంత్రంలో రుద్రుని బాణాలు శివతమ, అత్యంత శుభకరమైనవి అని, శివం, శాంతికరమైనవి గా చెప్పబడింది. రుద్రుని బాణాలు భక్తులకు శుభం, రక్షణ మరియు ఆశీర్వాదం అందిస్తాయి. ఇది శివ సూత్రాలు లో కూడా ప్రస్తావించబడింది. అక్కడ శివుని శక్తి భయాన్ని ప్రసాదిస్తుంది కానీ భక్తులకి కాపాడుతుంది. 2. శాంతి యొక్క బాణం. ఇక్కడ ధనస్సు శాంతి మరియు శుభకరమైనదిగా గుర్తించబడింది. ఈ శాంతి విశ్వంలో ధర్మాన్ని స్థాపించడంలో రుద్రుని శక్తిని సూచిస్తుంది. రుద్రుని ధనస్సు భక్తులలో శాంతి మరియు సమతుల్యతను తీసుకురావడం ద్వారా వారికి రక్షణ కల్పిస్తుంది. 3. దయ యొక్క అభ్యర్థన. మృడయ, మమ్మల్ని సంతోషంగా ఉంచు అనే పదం రుద్రుని దయకు మద్దతుగా ఉంది. భక్తులు రుద్రుని శక్తి తమకు సానుకూలంగా ఉండాలని, ఆయన యొక్క కోపమును హననం కాకుండా కరుణతో ఉండాలని కోరుతున్నారు. 4. మార్పు కోసం బాణాల సంకేతం. రుద్రుని బాణాలు మన ఆత్మలో ఉన్న అజ్ఞానాన్ని మరియు బంధాలను నశింపజేయగల శక్తిగా చెప్పబడింది. ఈ మంత్రంలో భక్తులు రుద్రుని ఆయుధాలు తమ ఆత్మ సంస్కరణ కోసం ఉపయోగించాలని ప్రార్థిస్తున్నారు. 5. శివుని శాంతికర స్వభావం. ఈ మంత్రంలో రుద్రుని శాంతి మరియు కరుణా గుణాలను కోరుతూ భక్తులు ఆయనను స్తుతిస్తున్నారు. లింగాష్టకం లో శివుడు శంభో అని పిలవబడుతాడు. ఇది శాంతి మరియు ఆనందం యొక్క మూలం అని సూచిస్తుంది. 6. తాత్వికత, అంతర్గత ప్రశాంతత యొక్క అభ్యర్థన. ఈ మంత్రంలో భక్తులు రుద్రుని యొక్క శాంతి గుణాన్ని తమలో పొందేందుకు ప్రార్థిస్తున్నారు. ఇది సాంసారిక ఆపదలు మరియు అశాంతి నుండి విముక్తి పొందడానికి సహాయపడుతుంది. సారాంశం. ఈ మంత్రం రుద్రుని శుభకర స్వభావం మరియు రక్షణ కోసం ప్రార్థిస్తుంది. ఇది రుద్రుని శక్తి భక్తుల ఆత్మ సౌభాగ్యం, శాంతి మరియు అభ్యుదయానికి దోహదం చేయాలని సూచిస్తుంది.